సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి గ్రహాలు పోటీ పడి యోగిస్తూ ఉన్నాయి. ఈ మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే, 2వ స్థానమందు గురుడు ఎప్పుడెప్పుడు శుభ ఫలితాలను ఇద్దామా అని ఆయన ఉత్సాహంగా ఉన్నారు. 6వ స్థానమందు ఉండేటువంటి రవి, ఇప్పుడే వచ్చినటువంటి రవి, ఆదిగతౌ ఫలదౌ రవి భౌమౌ అనేటువంటి విధంగా ఆయన తొందరగా మంచి ఫలితాలను ఇద్దామని, ఇప్పటికే అక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అలాగే బుధుడు యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ, 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, ఈ వారంలో ఉపయోగపడేటువంటి చంద్రుడు, ఇలా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి వస్తూ ఉన్నాయి. గత 3 వారాలుగా మిథున రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతూనే ఉన్నది. కాబట్టి మిథున రాశి వారికి ఇది చాలా గొప్ప శుభ పరిణామంగానే చెప్పవచ్చును. ఎందుకంటే షష్ఠేరవం సుసౌఖ్యాదిని యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ఏ పని ప్రారంభించినా అది పూర్తి చేయగలిగేటువంటి శక్తియుక్తుల్ని రవి బుధులు ప్రసాదిస్తారు. కుజుడు ధైర్యాన్ని ప్రసాదిస్తారు. శుక్రుడు లౌకికమైనటువంటి జ్ఞానాన్ని సుఖాన్ని ప్రసాదించేటువంటి గ్రహం. వారితో పాటుగా అటు గురుడు మనస్సౌఖ్యం యశోవృద్ధి, అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఏదైనా ఒక పని కంప్లీట్ చేయగలిగేటువంటి శక్తిని అన్ని గ్రహాలు కూడా మిథున రాశి వారికి ఇస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అంటే మీకుండేటువంటి జీవన విధానంలో ఫలానా ఆభరణం కొనుక్కోవాలి, ఫలానా వాహనం కొనుక్కోవాలి, లేకపోతే ఫలానా ఇల్లు కొనుక్కోవాలి, ఇలా ఏది చూసినా సరే ఒకటి కొనుగోలు చేయాలి, లేదా ఫలానా ఇల్లు అమ్ముడవ్వాలి, ఫలానాది మనం తాకట్టు పెట్టాం దాన్ని విడిపించుకోవాలి, ఇలాంటి ఏవైతే ఆసక్తికరమైనటువంటి కోరికలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ఈ గ్రహస్థితి అన్నింటా కూడా శుభ ఫలితాలనే మిథున రాశి వారికి ఇస్తూ ఉన్నది. గతంలో ఎంత ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితిని అనుభవించారో ఇప్పుడు అంతకంత రిలీఫ్, అంటే అంత ప్రశాంతమైనటువంటి గ్రహస్థితిని అనుభవిస్తారు. అటు చంద్రబలం కూడా ప్రధానంగా ఉన్నది. అలాగే ఈ మనస్సౌఖ్య యశోవృద్ధి అన్నారు. అటు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఉన్నత పదవీ యోగ్యత కనపడుతూ ఉన్నది, వ్యాపార లాభము, ఉన్నత అధికారము, ఏదైనా ఒక కీలకమైనటువంటి పదవిని అధిరోహించేటువంటి పరిస్థితులు, క్రియాశీలకమైనటువంటి వ్యవహారాలు, మీ పేరు పైకొచ్చేటువంటి పరిస్థితి. గతంలో మీరు కష్టపడ్డ దానికి పేరు రానటువంటి వాతావరణంలో ఇప్పుడు మీరు కష్టపడ్డ దానికి మీ పేరు పైకి వెళుతూ ఉంటుంది. చక్కగా ఇలాగా అనుకూలమైనటువంటి వాతావరణంతో, కుటుంబ సౌఖ్యంతో, ఆరోగ్యంతో చక్కగా ఉండేటువంటి గ్రహస్థితి మిథున రాశి వారికి ఉన్నది. మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం చాలా ఉత్తమం. మీరు ఈ దుర్గా సప్తశ్లోకి పారాయణ ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి.